దేవుని ఘనమైన పవిత్రమైన నామలో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రతిరోజు వాక్యాన్ని వినడానికి, ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి సహాయము చేస్తున్న ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరు చెప్తున్న ప్రతి ప్రార్థన అవసరత గురించి ప్రార్థిస్తున్నాము. దేవుడు మనందరి కుటుంబాల్లో ఘనమైన, బలమైన, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించబడునుగాక. ఆమెన్. లేఖన భాగాలు తెరిచి లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రైజ్ లార్డ్. దేవుని దూత మరియమ్మ గారికి ప్రత్యక్షమై చెప్తున్న మాట, స్త్రీలలో నీవెంతగానో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది, నీవు అనేక మంది వేవేల తల్లికి ధన్యురాలుగా మార్చబడతావు. ఈ మాట విన్న ఆమె ఎంతగానో నమ్మింది, విశ్వసించింది. ఆ శక్తిమంతుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన, సర్వలోకము పాపములను క్షమించుట కొరకు రాబోతున్న దేవునికి నేను తల్లిగా మార్చబడతానని ఎంతగానో నమ్మి విశ్వసించిన ఆమె ధన్యురాలుగా మార్చబడింది. అందుకే అంటుంది, నా ప్రాణం ప్రభువునందు ఎంతగానో స్తుతిస్తుంది, దేవుడు ఈ దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఎంతగానో ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఘనకార్యాలు చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరముల నుంచి నేను ధన్యురాలుగా మార్చబడతాను. తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. ఆమె పట్ల కృతజ్ఞత చూపించినట్లే ఆమె తిరిగి ఏ విధంగా అయితే నేను దేవుని యందు ఆనందిస్తున్నానో, కష్టం రాని, శ్రమ రాని, బాధ రాని, శోధన రాని, ఏ పరిస్థితులైనా రాని, నేను దేవుని యందు ఆనందిస్తున్నానో మరలా చెప్పుదును. ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తూ ఉంటాడు కదా, మరలా చెప్పుదును, ఆనందించండి, ప్రభువునందు మీరు ఆనందించండి. మీ ఆనందం ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడుతుంది. ఎప్పుడు ఏమి తిందామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరిద్దామా, ఎక్కడికి వెళ్దామా, ఏ పనులు చేద్దామా, ఏ పాపము చేద్దామా, ఏ సెల్ ఫోన్లో వీడియోలు చూద్దామా, ఏ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఈ పాపిష్టి చండాలమైన పోర్నోగ్రఫీ వైపు నీ హృదయాన్ని తిప్పుకొని వీటిని వైపు ఆనందిస్తున్నావేమో. డబ్బు వైపు, పేరు వైపు, ఉద్యోగం వైపు, హోదా వైపు నీ అడుగులు వేస్తున్నావేమో. మరి నీ ఆనందం దేని వైపు ఉంది? నీ సంతోషం వేటి వైపు ఉంది? నీ ఆత్మ దేన్ని బట్టి ఆనందిస్తూ ఉంటుంది? మంచి వ్యాపారం కోసం చూస్తున్నావా? దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఉద్యోగం కోసమా? మంచి హోదా కోసం చూస్తున్నావా? వ్యాపారంలో వృద్ధి, అంతస్తు, గొప్ప ఆస్తి కోసం చూస్తున్నావా? నీ ప్రతి సమస్య కూడా పోతుంది, నీ ప్రతి ఇబ్బంది కూడా పోతుంది, నీ ప్రతి కలవరం కూడా నజరేయుడైన యేసు నామములో గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో, సంతోషం విషయంలో, బిడ్డల విషయంలో, సమాధానపరిచే గొప్ప కార్యాల విషయంలో ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. వీటన్నిటినీ గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు మంచి తిండిని ఇస్తాడు, ధరించుకోవడానికి మంచి దుస్తుల్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ వీటిని బట్టి ఆనందపడుతున్నావేమో. సినిమాల వైపు, సీరియళ్ళ వైపు, పాపిష్టి విషయాల వైపు, పనికిరాని విషయాల వైపు నీ హృదయాన్ని పెట్టి పబ్బుల వైపు, సిగరెట్ల వైపు, మందు వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు నీ ఇష్టానుసారంగా తిరిగి నీ బ్రతుకుని వాటిలో ఆనందిస్తున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ ఆనందం వేటి వైపు ఉంది? నీ సంతోషం వేటి మీద ఉంది? నేను ఒక మాట చెప్పనా, మనమందరం పరలోక రాజ్యానికి చేర్చబడాలి. ఇదే మన ఆనందము. మనము నిరంతరము కూడా ప్రార్థించే మనుషులుగా ఉండాలి. దేవునిలో ఆనందం వెతుక్కోవచ్చుగా, దేవునిలో సంతోషము దొరుకుతుంది. నేను చెప్పిన ప్రతి మాట కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోయేదే కదా. డబ్బు, పేరు, హోదా, ఆస్తి, సిరి సంపదలు ఇవన్నీ కూడా కొంతకాలం ఉంటే వీటిలో ఆనందం వెతుక్కుంటున్నావేమో. ఇది కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అయితే పరలోక రాజ్యము అనేది ఉన్నది కదా. మనమందరం కూడా నివసించవలసింది, వెళ్ళవలసింది. ఏదో ఒక రోజు మనం నిత్యరాజ్యానికి చేర్చబడవలసిన వాళ్ళమే కదా. ఒక 10 సంవత్సరాలు అటు ఇటో, ఒక 10 రోజులు అటు ఇటుగానో, ముందో వెనకో అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా. అదే లైన్లో టికెట్ తీసుకుని క్యూలో మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాం కదా. మరి అలా అంటున్నప్పుడు నీవు వెళ్ళాల్సిన ప్రాంతము పరలోక రాజ్యమే కదా. దానిలో ఆనందించడం నేర్చుకో. ఈ భూమి మీద తిని తాగి డబ్బు, పేరు, హోదా, ఆస్తి వీటి వైపు ఎంతగానో ఆనందపడుతున్నావే. కానీ నిజమైనది, ఉన్నతమైనది ఆ నిత్య రాజ్యం కొరకు నీవు ఎదురు చూడాల్సిన అవసరత ఉంది. పరలోక రాజ్యంలో దుఃఖం, ఏడ్పు అనేది ఏమి ఉండదో. పరలోక రాజ్యంలో ఈ లోక సంపన్నమైన ఆస్తి, సిరి సంపదలు ఏది కూడా అక్కడికి రావు. అక్కడ ఆకలి దప్పికలు ఏమి ఉండవండి. పరలోక రాజ్యం బంగారముతో, రత్నముతో, వజ్రములతో నింపబడి ఉన్నది కదా. ఇక్కడ మరణిస్తాం, కానీ ప్రభువునందు నిద్రించిన మనుషులు ధన్యులని వాక్యం చెప్తా ఉంటుంది కదా.
డబ్బు మీద ఆశపడకుండా, పేరు మీద ఆశపడకుండా, ఈ లోక సంపన్నమైన విషయాల మీద వేటి కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఎందుకు ఇంత కష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుని మాటలు అందిస్తున్నాము అంటే, దేవుడు మనకిచ్చే జీవ కిరీటం కోసం. అవును, పరలోక రాజ్యంలో దేవుడు మనందరి కొరకు ఉన్నతమైన స్థితిని, నిత్యమైన స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు. నువ్వేం కంగారు పడబాక, కలవరపడబాక. దేవునిలో ఆనందించడం నేర్చుకున్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేవునిలో ఆనందించడం నేర్చుకున్న ప్రతి ఒక్క కుటుంబాలు వారి సంఖ్యలు ఊడిపోతాయి. వారి చెరసాల నుంచి విడుదల పొందుకుంటారు. వారి సమస్యల నుంచి అన్నిటి నుంచి బయటపడిపోతారు. దేవుడు నీ జీవితంలో తప్పకుండా విడుదల పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. నీ సమస్య పోయి, నీ శోధన పోయి, నీ బాధ పోయి, ఒకనొక రోజు నాతోనే మాట్లాడతా, పాస్టర్ గారు ఎందుకో ఏడ్చానండి, ఎన్నో రోజులు బాధపడ్డానండి, కానీ నా దేవుని యందు ఆనందించడం నేర్చుకున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తన నా నోట్లో ఉంచడం నేర్చుకున్నానండి. నా కష్టం ఎటుపోయిందో తెలియదు, నా బాధ ఎటుపోయిందో తెలియదు, నా సమస్య ఎటుపోయిందో తెలియదు, నా రోగం ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదు. దేవుడు నన్ను సంతోషంగా ఉంచాడు, నన్ను సమాధానంగా ఉంచాడు, అద్భుత కార్యాలు నా పట్ల జరిగించాడు, ఘనమైన కార్యాలు నేను చూడగలిగాను అని నీవు గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలగాలి. అలా చెప్పాలి అంటే దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి, వాక్యాన్ని వినండి. దేవుని సన్నిధిలో ప్రతి మనుషుడి గురించి ప్రార్థన చేయండి. ఇలా ప్రార్థన చేయడం వల్ల గొప్ప మేలులు మనం పొందుకుంటాం. దేవునిలో ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. వేటి వైపో నీ ఆనందాన్ని వెతుకుంటున్నావేమో, వద్దు నాన్న, దేవునిలో ఆనందించు. నీ సమస్యలన్నింటినీ దేవుడే తీరుస్తాడు. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. నీవు దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొరపెడతా ఉంటావో, జ్ఞానం కావాలని అడుగుతున్నావేమో, అడ్డుగా ఉంటున్న ప్రతి బంధకాలని విడుదల కావాలని ఎదురు చూస్తున్నావేమో, దేవా నా పక్షాన నుండి యుద్ధము చేయవని అడుగుతున్నావేమో, స్తుతించు. చెరసాల్లో ఉంటున్న పౌలు శీలను దేవుడు వారి సంఖ్యలు ఊడిపోయేలాగా దేవుడు గొప్ప కార్యం చేయలేదా? మిగతా భక్తుల వల్లే మనమందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుడిచ్చే దీవెనలు మనం పొందుకుంటాం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సంఖ్యలు కూడా ఊడిపోతాయి. నీ అనారోగ్య సమస్య, వివాహాల కోసం, గర్భఫలాల కోసం, పరిచర్య కోసం, అప్పుల నుంచి విడుదల కావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాం. నిర్మాణాల విషయంలో, జాబుల కోసం, చదువుల కోసం, దేవా అనేక రకాలైన గొప్ప కార్యాలు నా బ్రతుకులో జరగాలి అని ఎంతగానో ఇష్టపడుతున్నావు కదా. దేవుడే కృప దయచేస్తాడు. ఆయన మీద ఆధారపడు, ఆయనను ఆశ్రయంగా చేసుకో. నిన్న మనం వాగ్దానంలో విన్నాం కదా, ఆయనను ఆశ్రయించిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వృద్ధిని కలుగు చేస్తాడు. నిన్నే ఉపవాస ప్రార్థన చేశాం కదా, మరి ఈరోజు ఏమైంది? దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి, బలంగా ప్రార్థన చేయి. దేవా నీ సన్నిధిలో వేడుకుంటున్నా, మొరపెడుతున్నా, ఆరాధిస్తున్నా, నిన్ను సేవిస్తున్నా, నీ నామాన్నే మహిమకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా, దయచేసి గొప్ప జయమును, విడుదల కలుగు చేయండి అని అడిగితే ఆయన నీ చెయ్యిని విడిచిపెట్టడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపడు. నీ జీవితంలో బలమైన, ఘనమైన, ఉన్నతమైన కార్యాలను చూడగలుగుతావు. అత్యున్నతమైన దీవెన దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ ఆయిల్స్ తీసుకోండి. మీ ప్రార్థన అవసరతను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, నీ సన్నిధిలో మరొక మారు నీ వాక్కు ద్వారా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందని దేవా, మా స్పిరిట్, మా ఆత్మశక్తి, మా ఆత్మ బలము ఎలా ఉంది అని మేము నీలో ఆనందిస్తున్నామా, లేకపోతే ఈ లోక సమస్యల్లో కృంగిపోయి, దిగజారిపోయి, బాధపడిపోయి, వేదన చెందిపోయి, మాకేం కావాలో మీకు తెలియదు అన్నట్లుగా మేము ఎంతగానో బాధపడిపోతా కృంగిపోతున్నాం తండ్రి. ముందుగా నీలో ఆనందించడం నేర్చుకోవాలని, నీలో సేవించడం నేర్చుకోవాలని, నీ ఆత్మలో మేమందరం పరవశించడం నేర్చుకోవాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీకు మాత్రమే అప్పగించుకుంటున్నాము తండ్రి. దయచేసి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపమని, కృప కలుగు చేయమని, ఆదరణ కలుగు చేయమని, నెమ్మదిని కలుగు చేయమని, సమాధానంతో మమ్మల్ని నింపమని, ఘనమైన బలమైన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించి స్థిరపరచండి. రోగాలతో బాధపడుతున్న బిడ్డలు, కుటుంబ సమస్యలతో ఎదురు చూస్తున్న బిడ్డలు, జాబుల కొరకు, సీటు కొరకు, అలాగే వివాహాల కోసము, వ్యాపారంలో వృద్ధి కోసం, గర్భఫలాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. వారందరి సమస్యలు పోవాలి, వారికి ఉన్న ఇబ్బందులు పోవాలి, వారికి ఉన్న శోధనలన్నీ కూడా పోయి నీ యందు ప్రభువులో ఆనందించే గొప్ప ధన్యత, భాగ్యంను బిడ్డలందరికీ కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయండి. అలాగే పరిచర్యను మీరు దీవించండి ప్రభువా.
అనుదినము నీ వాక్యము ద్వారా బలపరచబడుతున్న ప్రతి ఒక్క విశ్వాసి వారి అవసరతలన్నిటిని కూడా తీర్చి సంతోషముతో సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. గొప్ప మేలుల చేతని బిడ్డలను నడిపించి స్థిరపరచమని, అలాగే కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నూతనమైన కార్యములను మీ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించి కృపచూపి ఆదరణ దయచేయబడను గాక, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక, ఆమెన్. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి, వాటన్నిటి విషయమై ప్రార్థన చేసేవారిగా ఉంటాము. మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా పూర్తి చేసి సమాధానముతో కృపచేత నడిపించబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి.